గజేంద్ర మోక్ష ఘట్టములోని కథానాయకుడైన గజేంద్రుని యొక్క ప్రతిభాపాటవములను సవివరముగా వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా ఆ విధముగా ఏనుగుల గుంపు నుండి విడివడి ఒక కరిరాజు అనేకములైన ఆడు ఏనుగులచే తమ సరస సల్లాపములతో సేవించబడుతూ ఆ అడవ్యంతా తిరుగుతూ దారి త్రప్పి సంచరిస్తున్నాడు. ఆ విధముగా సంచరిస్తుండగా ఏమి జరిగింది? అటగాంచెన్ కర్ణీ విభుండు నవపుల్లాంభోజ కల్హారమున్ నటదిందీవరవారమున్ కమఠమీనగ్రాహ దుర్వారమున్ వటహింతాళ రసాలసాల సుమనోవల్లీ కుటీ తీరమున్ చటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబు కాసారమున్. అలా సంచరిస్తున్న గజరాజునకు ఒక సుందరమైన కొలను కనిపించింది. నీటితో నిండి ఉండి పూర్తిగా విచ్చుకున్న తెల్ల కలువ పువ్వులు, తుమ్మెదల గుంపులు, తాబేళ్లు, మీనములు, నిరోధించుటకు వీలు కాని మొసళ్ళు కలిగి ఉండగా ఆ కొలను యొక్క పరిసర ప్రాంతములలో మామిడి, సాలవృక్షములు, వటవృక్షములు, తాటి చెట్లు, సుందరమైన పుష్పలతలు, రాజహంసలు, చక్రవాకములు దర్శనమిచ్చాయి. తొండంబుల ఊరింపుచు గండంబుల జల్లుకొనుచు గళగళరవముల్ మెండుకొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీరుంద్రావిన్. ఆ కొలంలోనికి దిగిన గజరాజములు తమ తొండములతో నీటిని నింపుకుంటూ పరస్పరము ఒకదానిపై ఒక చెక్కిళ్లపై జల్లుకుంటూ గళగళమని శబ్దములు చేసుకుంటూ తమ స్థూలమైన కడుపుల నిండా నీరు త్రాగినాయి. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభామార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింపనారభటిన్ నిరములోన వెళ్ళగసి నక్కగ్రాహ పాఠీనముల్ నభమందాడెడు మీన కర్కటములన్ బట్టెన్ సురల్ నాన్పడన్. ఆ గజేంద్రుండు తన తొండము నిండా నీటిని ఎక్కించి ఆ తొండమును ఆకాశం వైపునకు పైకెత్తి ఇటు అటు కదిపి నీటిని పైకి చిమ్మగా ఆ నీటితో పాటు తాబేళ్లు, చేపలు, పీతలు, మొసళ్ళు పైకి ఎగిరి జ్యోతిశ్చక్రములోని మీన కర్కాటకరాశులను పట్టుతున్నాయా అన్నట్లుగా కనబడడం చూసి దేవతలు సైతము ఆశ్చర్యచకితులయ్యారు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.